నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలిగేడు మండలం శివపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు పెద్ద ఎత్తున జరిగేవి. కానీ ఈ సంవత్సరం పందాలు నిర్వహించకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా శివపల్లి గ్రామంలో పోలీస్ పహారా కాస్తున్నారు. 3 రోజులుగా ఊర్లో పికెటింగ్ ఏర్పాటు చేసి కోడి పందాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. సాంప్రదాయకంగా వస్తున్న ఈ పండుగను పోలీసుల ద్వారా పహారా పెట్టి అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఆయన నివాసంలో మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. ప్రజలకు పోలీసు వారి సూచన: కోడి పందాలు ఆడడం చట్టరీత్యా నేరం. ఒకవేళ వారితో అది జూదంతో సమానం. ఒకవేళ వారితో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం మరియు వారికి సహకరించే వారిపై కూడా చట్టరీత్యా తీసుకోవడం. ఇది పై అధికారులు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ నియోజకవర్గ ముఖ్య నాయకుడు ఒక ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో శివపల్లి గ్రామంలో దాదాపు 50 మంది మరి పోలీసులు పెట్టి మరి 3 జనకు ఎస్ఐలు, అదేవిధంగా మరి మిగతా సిబ్బందిని పెట్టి మరి తుపాకులతోని గ్రామంలో ఎవరైనా మరి పండుగకు బంధువులు వచ్చినా, తర్వాత గ్రామస్తులు ఏదైనా పనులకు వచ్చి గ్రామాలకు వచ్చినా మరి పోలీసు వాళ్ళు గత 3 రోజుల నుండి భయభ్రాంతులకు గురి చేసి మా ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. సాంప్రదాయ ప్రకారంగా ప్రతి పండుగకు కోడి పందాలు ఈ గ్రామంలో ఉంటాయి. కానీ కోడి పందాలు తప్ప కానీ మరి ఇక్కడ బెట్టింగ్లు పెట్టుకోను, లేకుంటే ఇక ఇతరత్ర మరి అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడేటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు. కానీ ఈరోజు మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ముఖ్య ప్రజాప్రతినిధి ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నాడో మరి ఆయన ప్రోద్బలంతో ఈరోజు కావాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి మంత్రి లేకుంటే ఎవరో తెలియదు, కానీ గత 3 రోజుల నుండి మరి గ్రామంలో మరి పోలీసులను పెట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందిని గురి చేసుకుంటూ ఈరోజు నేను కూడా గ్రామాలకు వస్తే మీరు ఎవరు, ఈ గ్రామాలకు ఎందుకు వస్తారని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఈరోజు మరి గ్రామంలో వచ్చింది. మరి దీని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా తీవ్రంగా ముక్తకంఠంతో ఈరోజు అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఈ గ్రామస్తులను భయాందోళనకు గురి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మరి పోలీసులు వివరిస్తున్న తీరు మీ అందరం కూడా గ్రామస్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మరి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ఈరోజు మరి ప్రజాప్రతినిధులు ఒకసారి గెలుతారు కొడతారు, కానీ మరి ఇటువంటి సంస్కృతిని గతంలో ఎన్నడూ చూడలే. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి మరి ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మరి అధికార పార్టీకి ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా మరి వివరించడం అనేది దాని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో ఈరోజు మరి జీతాలు తీసుకొని మరి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు శాంతి భద్రతను కాపాడే మీరు ఈరోజు శాంతి భద్రతను కాపాడేది పోయి ఏదైతే మీరు కోడి పందాలు వేస్తారు వేయొద్దు అనే దాన్ని ఏదైతే మీ గ్రామంలో ప్రచారం చేసిండ్రో అంతవరకు ఉంటే బాగుంటుంది. మొన్న మైకులు పెట్టి ప్రచారం చేశారు, నిన్ననో గ్రామంలో తుపాకులు పట్టుకొని 50 మంది కవాజ్ చేశారు. సేమ్ 4 ఎస్ఐలను అదేవిధంగా మరి మీ కింది సిబ్బందిని పెట్టుకొని ఈరోజు గ్రామంలో కూడా మళ్ళీ అదే తీరును కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మీరు ఎవరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని ఈరోజు మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కేవలం మీ నౌకర్ల కోసం, మీ పోస్టింగ్ల కోసం, మీరు వాళ్ళ మెప్పు పొందే కోసం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మెప్పు పొందే కోసం ఈరోజు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రజాకారుల తీరును ఈరోజు మరి గ్రామాలలో పోలీసులు కల్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మొదటి ప్రైజ్ ముగ్గుల మహారాణి బిరుదుతో పాటు నగదును సుంక స్వప్న కైవసం చేసుకోగా, 2వ బహుమతిని ఆడెపు ఆమెని, 3వ బహుమతిని వేముల హిమబిందు బహుమతులు గెలుచుకోగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కన్సలేషన్ బహుమతుల్ని అందజేశారు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. గొబ్బియలో 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 గొబ్బియలో, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. పెద్దలు అభివృద్ధి పయనంలో నియోజకవర్గాన్ని తీసుకుపోతున్నటువంటి విద్యా పెద్దలు ఎంతో మందిని భారతదేశానికి సైంటిస్టులుగా ఇంజనీర్లుగా తయారు చేసినటువంటి మహనీయులు. దాదాపు మన పిల్లలందరూ కూడా వారి స్కూళ్ళ నుండి చదువుకొని ఈనాడు ఉన్నతంగా ఎదిగినటువంటి వాళ్ళు. మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వారిని ఇవ్వాల్సిందిగా మన పెద్దలు శాసనసభ్యులు గారిని కోరుతున్నారు. అత్యంత నైపుణ్యంతో మహిళా సోదరి మళ్ళీ ముగ్గులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గులు వేసే క్రమంలో కొన్ని చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటారు, కొంతమంది గీతలతో ముగ్గులు వేస్తూ ఉంటారు, కొంతమంది అల్లికలతో ముగ్గులు వేస్తాం, అల్లికల ద్వారా తర్వాత రకరకాల ఆకారాల్లో ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇదంతా ఈ పూర్తిగా మహిళా సోదరి మన యొక్క నైపుణ్యాన్ని బట్టి వారి ఆలోచన విధానాన్ని బట్టి ఇవన్నీ వేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఎంత చక్కగా దీన్ని ముగ్గులు వేస్తారు, ఎంత ఆకర్షణీయంగా ఉంటవి, తర్వాత ఎంత సందేశాత్మకంగా ఉంటుంది, దాన్ని బట్టే మరి వారి యొక్క నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి పోటీ సందర్భంగా మరి అటువంటి నైపుణ్యం ప్రదర్శించేటువంటి సోదరి మనులకు మరి ఈ బహుమతి ప్రదానం చేయటం చాలా సంతోషం. తప్పకుండా సమాజం యొక్క ఆచార వివరాలను కొనసాగించడం సమాజం యొక్క ఉన్నతికి సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది కనుక ఈ సంక్రాంతి సందర్భంగా ఏవైతే ఈ ఆచార వివరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇతోధికంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. దాని ద్వారా కుటుంబంలో ఇంటిల్లి పాది ప్రేమ, అభిమానం, ఆప్యాయత తర్వాత ఇవన్నీ నెలకొనే పరిస్థితి ఉంటుంది కనుక పండుగ అనేది కేవలం ఒక 3 అక్షరాల విషయం కాదు. దాని వెనుకున్నటువంటి మహత్తరమైన లక్ష్యం వేరు. దాన్ని గమనించి ఈ సోదరులందరూ సోదరి మనందరూ ఈ పండుగలు జరుపుకున్నప్పుడు ఆనందం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. తర్వాత మన నూతన ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా పెద్దలు బాగా ఆలోచించి యోచించి ఈ పండుగలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను ఇక్కడ సుల్తానాబాద్ లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మనం నిర్వహించడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఓ సామాజిక కార్యకర్త నీత తన ఇంటి ముందు సంక్రాంతి పండుగ రోజున ముగ్గు వేసింది.
యాక్చువల్గా ఆదిలాబాద్ దగ్గర బాసరా ఉంటుంది కాబట్టి ఎండోమెంట్స్ ఇలా డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ కావాలి అన్నట్టు చేశాము. అండ్ ట్యాంక్ బండ్ పైన బుద్ధుడు దగ్గర మీరు స్కై స్కాపర్స్ అంటున్నారు గవర్నమెంట్, దానికి నిదర్శనంగా స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ అంటూ. అండ్ వివిధ దేశాల నుండి రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ వైపు, వరంగల్ వైపు చూస్తున్నారు కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఆ చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాము. అండ్ కాకతీయ మిషన్ చెరువుల పునరుద్ధరణ అండ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, దానివల్ల కలిగే మొట్టమొదటి లాభపడేది ఎవరు అని అంటే రైతు. సో దానికి అటు తీసుకున్నాము. సుల్తానాబాద్ మండలం కనుకులలో బుధవారం రాత్రి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. బీఎస్పీ అధినేత్రి మాయావతి 59వ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు బీఎస్పీ శ్రేణులు. కరీంనగర్ జిల్లా ఈస్ట్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తారీఖు నాడు చాలా పెద్ద ఎత్తున పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల తరపున ఒక 300 మంది క్యాడర్తోని ఒక్కరోజు క్యాడర్ క్యాంప్ సమావేశాలు మేము నిర్వహిస్తున్నాము. దానికి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటులోని రామగుండం, మంతని, ధర్మపురి, పెద్దపల్లి, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని హుజురాబాద్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి 300 మంది క్యాడర్ను, బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన క్యాడర్ను తరలించి వాళ్లకు ఒక్కరోజు కార్యక్రమం తరపున క్యాడర్ క్యాంపు శిక్షణ శిబిరాలు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాము. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సుల్తానాబాద్ లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గౌరీ అష్టోత్తర సామూహిక పూజలు ఘనంగా నిర్వహించుకున్నారు మహిళలు. అనంతరం స్వప్న కాలనీలో రేపల్లె కృష్ణుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ధనుర్మాసంలో కూడా మకర సంక్రాంతి ఆ యొక్క మకరంలోకి రవి ప్రవేశ సమయం ఉండాల మహాపుణ్యకాలం. ఈ యొక్క రోజు ఉత్తరాయణ ప్రవేశమైంది. ఈ సమయంలో కూడా అందరూ కూడా మహిళలు అధిక సంఖ్యలో గౌరీ అష్టోత్తర గౌరీ పూజలు, వేపల్లె పూజలు, చెర్ల చామంతి పూజలు ఇలాంటి యొక్క పుణ్య వ్రతాలు ఈరోజు సామూహికంగా వ్రతం చేసుకున్నారు. దీనివల్ల వారి కుటుంబాలకు, వారి భర్తలకు, పిల్లలకి కాకుండా గ్రామానికి కూడా ఆయుర ఆరోగ్యములు, అష్ట ఐశ్వర్యములు, భోగభాగ్యాలు కలగాలని గోపాలకృష్ణ భగవాన్ ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణపరబ్రహ్మదీపానందం శుద్ధం ఆచమన్నందృప్యామి తతః నైవేద్యం నివేదయామి. ఆ పెసరపప్పు మీద, శర్కర మీద, ఆ వెన్న మీద నీళ్లు చల్లండి. ఖండకర్చూడ, శర్కర, సూప, నవనీత నైవేద్యం నివేదయామి. లేచి మంగళారతి పెట్టుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే ధర్మార్థసాధకే. రాతి గైకోను ముది నిరతము మదిలో నమ్మితిమయ్య కరుణతోని కాపాడువో మంచి మాతావే కరుణాతోడ మమ్మింక పదే పదే పాపహం పాపకర్మాణం పాపాత్మ పాప సంపర్స్కారం చేసుకొని అక్షిత మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. గోశాలకు డీసీఎంలో తరలిస్తున్న 6 పశువులను అడ్డుకున్నారు. పెద్దపల్లికి చెందిన గోమాత రక్ష సేవా సమితి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత ఆదివారం 5 డీసీఎం వ్యాన్లు పట్టుకోవడం జరిగింది. అందులో 120 ఎద్దులు. అది విషయం మర్చిపోకముందే మళ్ళీ ఈరోజు ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది గోమాత రక్షణ ఆధ్వర్యంలో. దీంట్లో 6 ఎద్దులు ఉన్నాయి. పోయిన 5 వెహికల్లో 120 ఎద్దులు ఉన్నాయి. కేవలం సుల్తానాబాద్ నుంచి ఇన్ని ఎద్దులు వెళ్తున్నాయి అంటే రాష్ట్రం మొత్తం నుంచి ఇంతవరకు ఇంకెన్ని వదశాలకు వెళ్తున్నాయి జనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఇతరులు ఏంటంటే ఈ ఆవులను, ఆ ఎద్దులను కటింగ్ చేయకుండా ఇకనైనా మనం హిందువుల పవిత్రంగా పూజించే ఆవులను కానీ ఎద్దులను కానీ రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు యువకునిపై ఉన్నదని గోమాత రక్షణ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.